బాంధనిక మాదిరి, కన్సల్టెంట్ ఎట్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, వనస్థలిపురం బ్రాంచ్. సో ఈ హియరింగ్ లాస్ అనేది ఏ కాజ్ వల్ల వచ్చిందో ఐడెంటిఫై చేసుకొని, సో దీనికి ఎలా డయాగ్నోస్ చేస్తాం, మనకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో ఫస్ట్ వెదర్ ఇట్ ఈస్ కండక్టివ్ ఆర్ సెన్సరీ న్యూరల్ ఆర్ మిక్స్డ్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అది కాజెస్ వల్ల రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఆడియోమెట్రీ. ఆడియోమెట్రీ అంటే ఆడియోలాజికల్ టెస్టింగ్ చేస్తాం, ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ అండ్ ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ. ఇలా చేసి డిపెండింగ్ అపాన్ ద ఆడియోమెట్రీ ఫైండింగ్స్ మనకి ఆడియోమెట్రీలో తెలిసిపోతుంది కండక్టివ్ లాసా, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాసా అనేది తెలుస్తుంది. సో డిపెండింగ్ అపాన్ దట్ వీ విల్ ట్రీట్ ద కాజ్ ఎట్లా. ఇన్ కేస్ నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ ఉంది అంటే అక్యూట్ కేసెస్ అయితే రివర్సిబుల్ ఉంటాయి. ఆఫ్టర్ ఏ షార్ట్ కోర్స్ ఆఫ్ కార్టికోస్టిరాయిడ్స్, ఓరల్ కార్టికోస్టిరాయిడ్స్ ఇస్తాం అక్యూట్ కేసెస్లో. ఇన్ కేస్ ఎనీ కర్ణబేరికి రంధ్రం అట్లా ఏమన్నా ఉంది అంటే వాళ్ళకి ప్రికాషన్స్తోని జాగ్రత్తలు చెప్తాము. సో ఈ విధంగా మనం నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అనేది ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ ఎనీ ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు ఏదైతే ఇన్నర్ ఇయర్కి ట్రామా అయ్యి హియరింగ్ లాస్ వస్తే వాళ్ళకి ఎక్కువగా ఈ గిడ్డినెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వర్టిన్ కానీ అట్లా తల తిరగకుండా మందులు ఇచ్చి, అండ్ హియరింగ్ లాస్ కూడా ఇప్పుడు లాబ్రింత్ ఇన్నర్ ఇయర్ ట్రామాలో లాబ్రింత్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి లాబ్రింథైటిస్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. సో అక్యూట్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇవన్నీ మనం పేషెంట్కి ప్రిస్క్రైబ్ చేస్తాము. అండ్ కమింగ్ టు ఓటోటాక్సిక్ డ్రగ్స్, ఎవరైతే ఈ లాంగ్ స్టాండింగ్ ఓటోటాక్సిక్ డ్రగ్స్ యూస్ చేస్తారో వాళ్ళందరినీ అవి కొంచెం మనం ఈ రీనల్ ఫంక్షన్ టెస్ట్ ఇవన్నీ చూసుకొని అవి కొంచెం తక్కువ మోతాదుల్లో ఉపయోగించేటట్టు వాళ్ళకి అడ్వైస్ చేయాలి. సో దట్ హియరింగ్ లాస్ రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎప్పుడైతే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుందో అలాంటి కేసెస్లో హియరింగ్ ఎయిడ్ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్. ఇర్రివర్సిబుల్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ కేసెస్లో మనం పేషెంట్కి హియరింగ్ ఎయిడ్ అడ్వైస్ చేస్తాం అనమాట. అండ్ కొన్ని కేసెస్లో సడన్ ఆన్సెట్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్లో అయితే మాత్రం మనం ఇంట్రాటింపానిక్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తే పేషెంట్ ఇమీడియట్గా మనల్ని అప్రోచ్ అయినప్పుడు దే విల్ బీ బెనిఫిటెడ్ విత్ ఇంట్రాటింపానిక్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్. అండ్ వెన్ దే ప్రెజెంట్ ఇన్ లేట్ కేసెస్, అంటే చాలా రోజుల తర్వాత మన దగ్గరికి వచ్చినట్టయితే అగైన్ ఎనీవే మనం వాళ్ళకి దట్ ఈజ్ ఇర్రివర్సిబుల్ కాబట్టి ఓన్లీ హియరింగ్ ఎయిడ్ ఈజ్ ద ఆప్షన్. So depending upon the cause, we will treat the hearing loss.